శ్రీ గురుభ్యో నమః. వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి వారు అంజనాదేవి గర్భంలో జన్మించడం జరిగింది. పుట్టడంతోటే వారు విశేషమైనటువంటి ఆయుధములను ధరించి పుట్టినట్లుగా, మొల నూలు ధరించి పుట్టినట్లుగా, వస్త్రములను ధరించి పుట్టినట్లుగా, అది కూడా బంగారు వన్నెతో ఉన్నటువంటి వస్త్రములను ధరించి పుట్టినట్లుగా, బంగారు శరీరముతో జన్మించినట్లుగా పరాశర సంహిత చూపుతూ ఉన్నది. ఇంతటి శక్తితో వారు జన్మించడం జరిగింది. అంటే సాక్షాత్తుగా రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి వారు. అలా జన్మించిన తర్వాత 5వ రోజున తల్లిగారిని ఆ యొక్క స్వామివారు అడిగినారు, తల్లి నాకు ఆకలి వేస్తుంది, ఏదైనా ఆహారము పెట్టవా అని అడిగితే అంజనాదేవి అన్నది, నాయన బాగా పక్వముకు వచ్చినటువంటి పండ్లు మన అంతఃపురంలో ఉంటాయి, వెళ్ళి తిను నాయన, ఎర్రగా పండిన పండ్లు మాత్రమే తిను, నీకు చిన్నపిల్లవాడు అని చెబితే ఆంజనేయ స్వామి వారు ఆ పండ్లను వెతుకుతూ వెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే కిటికీలో నుంచి ఎర్రగా ఒక సూర్య భగవానుడి యొక్క ప్రతిబింబం కనపడింది. సూర్య భగవానుడు కనపడ్డాడు. అప్పుడే బహుశः సూర్యోదయము సూర్యాస్తమయము అవుతున్నదేమో. ఎర్రటి సూర్య భగవానుడి యొక్క ప్రతిమ కనపడింది. తల్లిగారు ఎర్రగా పండినటువంటి పండును ఏమన్నారు కదా అని, ఇది చాలా బాగా ఉన్నది, ఎర్రగా పండి ఉన్నది, పక్వమునకు వచ్చినటువంటి పండు అనుకొని దాన్ని స్వీకరించడం కోసం ఆంజనేయ స్వామి వారు ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరి దాని వైపుగా ప్రయాణించేది జరిగినది. దాదాపు దగ్గరగా సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళినటువంటి సందర్భంలో అదే సమయంలో రాహువు కూడా సూర్యుడిని పట్టుకోవడానికి వస్తూ ఉన్నాడు. నాగడ్డం వస్తున్నాడు ఎవడీడని ఒక్క పిడికిలతో కుద్దారు ఆంజనేయ స్వామి వారు. వెళ్ళి ఇంద్రసభలో పడ్డాడు ఆ యొక్క రాహువు. ఆ రాహువు, ఓ ఇంద్ర, నీవు నాకు ప్రతి అమావాస్య రోజు కూడా సూర్యుడిని పట్టుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినావు, వరాన్ని ఇచ్చినావు, ఈరోజు నన్ను కాదని వేరెవరో వస్తున్నారయ్యా, నన్ను మోసం చేస్తున్నారా ఈ దేవతలందరూ అంటే, అదేం లేదా చూస్తాను పద అని ఐరావతం వేసుకొని వజ్రాయుధం పట్టుకొని వచ్చినాడు ఇంద్రుడి. అప్పటికే ఆంజనేయ స్వామి వారు దాదాపుగా సూర్యుడిని మింగబోయినారు. ఆవుంతో మింగినారట. ఏడవడండి బాబు, మొత్తం సూర్యభగవాను మింగివేస్తున్నాడు, లోకాలన్నీ కూడా చీకటైపోతున్నాయని ఆ యొక్క ఇంద్రుడు వజ్రాయుధంతో గట్టిగా ఆంజనేయ స్వామి వారి మీదకి విసిరితే అది ఆంజనేయ స్వామి వారి దవడకు తగిలి దవడ చిట్లి ఒక రాయి మీద వారు మూర్ఛిల్లి పడిపోయారట. వెంటనే వాయుదేవుడు వచ్చి సమస్త జీవులలోని వాయువుని, ప్రపంచంలోని వాయువునంతా కూడా వెనక్కి తీసుకొని, నా పుత్రుని మూర్ఛిల్లేలా చేస్తారా, సంహరించడానికి ప్రయత్నం చేస్తారా అని వాయువునంతా స్తంభింపజేసి ఒక గుహలో కూర్చొని పుత్రుని ఒడిలో పెట్టుకొని, నాయన హనుమంత దెబ్బ తగిలిందా, నాయన ఆంజనేయ దెబ్బలు తగిలాయా నాయన అని ఓదారుస్తున్నారట. ఆ వాయువు ప్రవాహము అనేది లేకపోతే జీవులు ఎలా బతుకుతారు? బతకలేం కదా. వాయువు ఒక సగం ఆగిపోయిందంటేనే మనం ఊపిరి అయిపోయిందని ఇంకేముంది, జీవోత్సవాలే కదా, జీవోత్సవాలే కదా. దాంతో బ్రహ్మాది దేవతలంతా కూడా పరుగున వాయుదేవుడు దగ్గరికి వెళ్ళి, ఆయన ఇది అన్యాయం నాయన, అలా వాయువును వెనక్కి తీసుకోకూడదు, లోకాలన్నీ కూడా అల్లల్లాడిపోతున్నాయి వాయువుని పోయి అంటే, అయ్యా ఈ పుత్రుడు నా అంశతో జన్మించిన వాడు, అంజనాదేవి పుత్రుడైనా కూడా నా అంశతో, నేను ఆ యొక్క అంజనాదేవి గర్భంలో పరమేశ్వరుడి శక్తితో పుట్టినటువంటి అంశను నేను చెవి ద్వారా ప్రవేశపెట్టినాను. నా యొక్క అంశావతారుడు స్వయంగా నా పుత్రుడైనటువంటి హనుమంతుణ్ణి ఈ యొక్క ఇంద్రుడు సంహరించాలని ప్రయత్నించినాడు. మూర్ఛిల్లిపోయాడు, కన్ను కూడా తెలవట్లేదు. చిన్న బిడ్డడు, 5 రోజుల బిడ్డడు. ఇతన్ని తిరిగి బతికిస్తేనే నేను వాయువుని ప్రసారం చేస్తాను, లేకపోతే నా బిడ్డ లేనప్పుడు ఈ లోకంలో ఎవడుంటే ఏంది, లేకుంటే ఏంది అంటే, అప్పుడు ఆ బ్రహ్మదేవుడు తిరిగి పునరుజ్జీవితుని చేసినాడు. ఓ యొక్క వాయుదేవ, ఇతడు సామాన్యమైనటువంటి శక్తివంతుడు కాదు, రాబోయేటువంటి రామకార్యం కోసం జన్మించినటువంటి మహా శక్తిశాలి. ఇతడు వజ్రాయుధపు శక్తిని కూడా తట్టుకొని నిలిచి ఉన్నాడు కాబట్టి నేటి నుంచి వజ్రంగబలి అనేటువంటి పేరుతో పిలువబడతాడు అని. అప్పుడే బ్రహ్మాస్త్రములు కూడా ఇతని యొక్క శక్తి ముందు నిలవదు అని, వరుణాస్త్రం ఇతని ముందు శక్తి నిలవదు అని, వరుణదేవుడు అలా సమస్త దేవతలు కూడా అనేకమైనటువంటి వర్ణములు, ఎటువంటి వస్త్రములు కానీ, శస్త్రములు కానీ, ఆయుధములు కానీ ఇతన్ని జయించలేవు అని, ఇతని శరీరం వజ్రకాయం అవుతుందని ఇంద్రుడు వరమునివ్వడం జరిగింది. ఆ సమయంలో అతడికి ఆంజనేయ స్వామి వారికి వజ్రాంగబలి అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. ఆ వజ్రాంగబలి అనేటువంటి నామమును తర్వాత బజరంగబలి అనేటువంటి నామంతో చెబుతారు. సంస్కృతంలో వాకు బాకు తేడా ఉండదు. అంటే వంగదేశము, బంగాలు అని పిలుస్తూ ఉంటాం కదా. ఆ వజ్రాంగునికి సంబంధించినటువంటి వజ్రాయుధానికి సంబంధించినటువంటి 8 నామాలు, అప్పటి నుంచి కూడా హనుమంతుడు అనేటువంటి పేరు స్వామివారికి వచ్చింది కదా. 8 వజ్రాయుధ నామములు, వజ్రాంగములకు సంబంధించినటువంటి నామములు మంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి. 8 నామంలో నిత్యం ఎవరైతే స్మరిస్తారో వారిని వజ్రగోచంలో ఆంజనేయ స్వామి వారు
జపిస్తారట. వారి శరీరం మొత్తం కూడా వజ్రంతో సమానంగా తయారవుతుంది రోజు 8 నామాలు స్మరిస్తే. తద్వారా ఎటువంటి రోగములు కూడా వారిని ముట్టలేవు. ఎటువంటి దుష్ట శక్తులు వారిని తాకలేవు. నిత్యము కూడా హనుమత్ శక్తి అనేది వారిని కాపాడుతూ ఉందని మంత్రశాస్త్రము ఈ యొక్క రహస్యాలను చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 8 నామాలను కూడా మీకు ఇప్పుడు చెబుతాను. ఈ నామాలను విని మీరు దాదాపుగా మొత్తం హనుమంతుల వారి యొక్క జనకథనంతా కూడా ఇచ్చాను. కాబట్టి ఈ కథను విని 8 నామాలు ఎవరైతే స్మరిస్తారో, ముఖ్యంగా హనుమత్ జయంతి పర్వదినం కాబట్టి వారికి పరిపూర్ణంగా హనుమద్ అనుగ్రహం కలుగుతుంది అని మనకు రాజర సంహిత చెబుతూ ఉన్నది. అందరూ కూడా ఆ 8 నామాలు నోట్ చేసుకోండి. చక్కగా రోజు చదవండి. చిన్నపిల్లలకు రోజు చెప్పించండి. వారికి ఒక రక్షలాగా కాపాడుతూ ఉంటాయి. ఏమిటి ఆ నామాలంటే నమో హనుమతే రుద్రావతారాయ వజ్రదేహాయ వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రరోమ్నే వజ్రనేత్రాయ వజ్రదంతాయ వజ్రఖరాయ వజ్రభక్తాయ రామదూతాయ నమః. ఇవి 8 వజ్ర శబ్దాలతో మొదటలో ఓం నమో హనుమతే రుద్రావతారాయ అని రుద్ర శబ్దముతో, చివరిలో రామదూతాయ అని రామ శక్తితో ఇలా విపుడీకృతం చేసి ఉన్నటువంటి 8 వజ్రనామాలు, 2 శివ విష్ణునామాలతో కలిసినటువంటి మహామంత్రము దశనామములు అని చెబుతారు దీన్ని. ఈ నామములు ఎవడైతే జపిస్తాడో వాడి శరీరం వజ్రకాయమైపోతుంది. వాడిని ఎవ్వరూ కూడా తాకలేరు. ఏ దుష్టశక్తి తాకలేదు, ఏ గ్రహదోషము తాకలేదు. వాడు సాక్షాత్తుగా హనుమద్ అనుగ్రహము పరిపూర్ణంగా పొందుతాడు అని చెప్పడం జరిగింది. దీనితో పాటుగా రోజు హనుమాన్ జయంతి, దాంతోపాటు అందరికీ ఉపయోగపడుతున్న ఒక మంచి మంత్రాన్ని చెబుతాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని కూడా అందరూ 20 సార్లు జపించండి. ఇది 11 సార్లు రుద్రాధ్యాయాన్ని జపిస్తే ఎంత ఫలితం వస్తుందో 13 సార్లు ఈ యొక్క శ్రీరామ జయ జయ రామ అనేటువంటి త్రయోదశాక్షరి 13 అక్షరముల మహామంత్రాన్ని జపిస్తే అంతటి ఫలితం వస్తుందని మనకు మంత్రరహస్యాలు యొక్క. కాబట్టి 2 మంత్రాలను యథాశక్తి జపించండి. నిత్యము కూడా శ్రీరామదూత హనుమంతుని యొక్క అనుగ్రహంలో పొందండి. ఇవి చాలా శక్తివంతమైన మంత్రాలు, రహస్యమైనటువంటి మంత్రాలు. అందరూ కూడా శ్రద్ధతో జపించండి. శౌచంతో చక్కగా స్నానం చేసేటప్పుడు మాత్రమే జపించండి. ఆంజనేయ స్వామి అనుగ్రహము, రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. వారిద్దరూ అనుగ్రహము కలిగిందంటే ఎటువంటి శక్తి కూడా పీడించలేదు. ప్రతి గ్రామంలో కూడా హనుమత్ ఆలయం ఉంటుందండి. ఎందుకంటే రాక్షస పీడలు, భూత ప్రేత పిశాచాది పీడల నుంచి తొలగించడం కోసం నీ యొక్క ఆలయం కలియుగంలో ప్రతి ఊరిలో ఉంటుంది హనుమంతుడా అని బ్రహ్మదేవుల వారు వరణించడానికి. కాబట్టి హనుమదాలయాన్ని నిత్యం దర్శించి ఈ యొక్క త్రయోదశాక్షరి మంత్రాన్ని, ఆ యొక్క 8 నామాలను రోజు స్మరించండి. తిరుగుండదండి జీవితంలో, అద్భుతాలు జరుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందరూ కూడా జపించి హనుమంతుని అనుగ్రహాన్ని పొందండి. విశేషంగా హనుమత్ జయంతి పర్వదినం కాబట్టి అందరూ కూడా హనుమంతుల వారికి యథాశక్తిగా నాగల్లి కమలబాబుని సమర్పించండి. విశేషంగా యథాశక్తి సింధూరాన్ని ధరించండి. నిత్యము కూడా సింధూరాన్ని ధరించినట్లయితే ఇలాంటి రోగపీఠలు కానీ దశశక్తులు కానీ తీరించు. శని దోషములు, రాహు దోషములు ఏది కూడా మనల్ని అంతవు. కాబట్టి ఆ విధంగా సింధూరాన్ని ధరించండి. ఈ నామాలు జపించండి. అందరూ హనుమంతుని అనుగ్రహం పొందండి. జై హనుమాన్. శ్రీరామచంద్రాయ నమో నమః. స్వస్తి.